గొడవలుండవు కదా? ఏంటక్క నువ్వనేది? వాడికి అమ్మ ప్రేమ అందించాలా? అది సాధ్యమయ్యే పనేనా? ఆ దరిద్రాన్ని మళ్ళీ వీడికి దగ్గర చెయ్యాలా? తమ్ముడు, నేను అలాంటి మాటలెందుకు అంటాన్రా? నేను ఆవిడ గురించి అనలేదు. వీడికి అమ్మ ప్రేమ అందించు అన్నాను. ఆవిడగారు వీడికి కన్నతల్లే కావచ్చు కాని ఆల్లా పాల్లా అందించిందా? కన్నది వదిలేసి వెళ్ళిపోయింది. అన్నీ నువ్వై పెంచినా ఆవిడ కలిసి వీడి మనసు విరిచేసింది. అప్పట్నుంచి వీడు అమ్మా అమ్మా అని కలవరిస్తున్నాడు. ఆవిడ స్థానంలో నువ్వు ఆల్రెడీ అనుకున్నదే కదా సౌమ్యని చేసుకుంటానని. తనని నిలబెట్టు. తనని తప్ప నీకెవ్వర్నీ అమ్మగా తీసుకురాలేను అని స్ట్రిక్ట్ గా చెప్పేసేరా. అర్జెంటుగా పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తే అందరి నోళ్లు ఆటోమేటిక్ గా మూతపడిపోతాయి. సారీ అక్క. సారీ ఏంట్రా? సౌమ్యని చేసుకోవడం ఇష్టం లేదా? నీకోసం కాదురా, వాడికి అమ్మ ప్రేమ అందించటానికి. నేను సారీ అన్నది అందుకు కాదక్క. ఇష్టాలు చర్చించుకునే సమయం ఇది కాదు. నాకిప్పుడు పెళ్లి చేసుకునే మూడ్ లేదు. కళ్ళు మూసినా తెరిచినా నాకు నాన్నే కనపడుతున్నాడు. నాన్న లేడన్న విషయం నా మనసుని కలిచివేస్తుంది. నా మనసు ఇంత బాధపడే టైంలో ఇప్పుడు పెళ్లి డేట్ ఫిక్స్ అంటే కుదరదక్క. అది కాదురా, నువ్వెంత బాధపడ్డా నాన్న తిరిగి రాడు కదా, తిరిగి తెచ్చుకోలేం కదా. ఉన్న మీ ఇద్దరి మధ్య ఈ దూరం చూడలేకపోతున్నాన్రా. అందుకే మిమ్మల్ని దగ్గర చెయ్యాలని నేను నిన్ను తొందరగా డేట్ ఫిక్స్ చేయరా అన్నాను. ప్లీజ్ అక్క, ఇప్పుడు ఈ టాపిక్ వదిలే. ముందు నా మనసు సెటిల్ అవ్వాలి. నన్ను నేను సముదాయించుకోలేకపోతున్నాను. వాణ్ణి నేనెలా దగ్గర తీసుకోవాలో నాకు తెలుసక్క. కాస్త టైం పట్టొచ్చేమో కానీ వాడికి నేను, నాకు వాడు కాకుండా పోముగా. అది కాదు గుణ, వీడిని ఎలా కన్విన్స్ చేయాలి? వీడికి ఆ సౌమ్యకి పెళ్లి ఫిక్స్ చేస్తే కాని దాని పీడ వదిలిపోదు. శివ, లెటర్ మీద సైన్ చేయించుకొచ్చావా? ఎక్కడ పెట్టావురా? వదిలికిచ్చాను, కానీ తనింకా సంతకం పెట్టివ్వలేదు. బాగా డిస్టర్బ్డ్గా ఉంది కదా, కాస్త సెటిల్ అయ్యాక సైన్ చేసి ఇవ్వమని చెప్పాను. నిన్నెవరా టైం ఇవ్వమంది? అందరినీ డిస్టర్బ్ చేసిన ఆవిడ డిస్టర్బ్గా ఉండడమేంటి? సంతకం చేసి ఇవ్వడానికి టైం ఇస్తే మళ్ళీ మళ్ళీ వచ్చి నన్ను సతాయిస్తుంటే నేను సహించలేను. ఆవేశం వేరు, ఆలోచన వేర్రా. కనీసం మాట కూడా వినిపించుకోలేనంత ద్వేషం, అసహ్యం నీకెందుకు కలిగిందో నాకు అర్థం కావట్లేదు. కానీ నువ్విప్పుడు తీసుకున్న నిర్ణయం మాత్రం నాకు తప్పనిపిస్తోందిరా. ఆవేశం లేదు, అనాలోచితం లేదు. నేను అన్ని ఆలోచించే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశాను. అయినా నన్ను తప్పు పట్టే అధికారం నీకెక్కడిదిరా? ఫ్రెండ్గా మాత్రమే ఉండు, అంతేకాని పెద్ద ఫిలాసఫర్లా, గైడ్లా నాకు ఉచిత సలహాలు ఇవ్వకు. నేనేం అలా ఫీల్ అవటం లేదురా. నువ్వన్న ఆ ఫ్రెండ్గానే నాకు తోచింది చెప్తున్నాను. ఇది అడ్వైస్ అనుకో. వదిన మీద కోపాన్ని, ద్వేషాన్ని కాస్త పక్కన పెట్టి ప్లెజెంట్గా ఆలోచించు. రూడ్గా బిహేవ్ చేయటం కాదురా, జెన్యూన్గా విని ప్రయత్నం చెయ్యి. వదిన చెప్పింది వినటం వల్ల నీకొచ్చే నష్టమేంటో నాకు అర్థం కావట్లేదు. నిజాలు తెలుస్తాయేమో కానీ నువ్వు లాస్ అయ్యేదేముండదురా. నిజాల గురించి నీకు నేను ఆల్రెడీ స్పష్టంగా చెప్పాను. మళ్ళీ మళ్ళీ ఆ మ్యాటర్ రిపీట్ చేయకు. నీ మాట నీదే కానీ నా మాటలు వినిపించుకోవా? ఏంట్రా వినేది, వినిపించుకునేది? ఎన్నిసార్లు చెప్పినా అదే కదా. నీ పిల్లలే
మీ నాన్న మరణానికి జనని కారణం కాదు, నిందలు వెయ్యకు, నిజాలు విను, ఈ సోదే కదా. నాకు తప్పప్పులు చెప్పేంత గొప్పవాళ్ళ మీరంతా? నేను మీ కంటికి డూడు బసవనలా కనిపిస్తున్నానా? నా కళ్ళని నన్ను నమ్మొద్దంటావా? నేనేంటో నాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. జరిగిన ప్రతి దానికి నేనే సాక్ష్యం. దేనికిరా దేనికిరా నువ్వు సాక్ష్యం? నీ పిల్లలు కాదంటానికి నువ్వు సాక్ష్యమా? నీ భార్య తప్పుడుదంటానికి నువ్వు సాక్ష్యమా? ఏ ఆధారం లేకుండా నీ పిల్లలు తప్పుడు వాళ్ళంటానికి నువ్వు సాక్ష్యమా? నీ భార్య చేయి తగిలినంత మాత్రాన మీ నాన్న చనిపోయాడంటానికి నువ్వు సాక్ష్యమా? నువ్వు నిందలు వేయటానికి మాత్రమేరా సాక్ష్యం. షట్ అప్! భార్య అనే మాట ఇంకొకసారి నీ నోటి నుంచి వస్తే మర్యాద దక్కదు. చూడు, నువ్వు ఈ సలహాలు ఇచ్చే పని మానేసి ప్రొఫెషనల్ అసిస్టెంట్గా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. నా పర్సనల్ విషయాల్లో ఇక నుంచి జోక్యం కలగజేసుకోవద్దు. అసలు దీనంతటికీ కారణం నువ్వే కదరా? నేను కారణమా? ఏ విషయంలో? పేరు చెప్పకుండా, పర్టికులర్స్ చెప్పకుండా అగ్రిమెంట్ చేసుకొచ్చింది నువ్వే కదా. అగ్రిమెంట్ పూర్తయ్యేదాకా పేరు రివీల్ చేయకుండా మోసం చేసింది నువ్వే కదరా. నువ్వు నా దగ్గర గోప్యంగా ఉంచి తనని నా పార్ట్నర్ చేయకపోతే తిరిగి నా లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఎలా వచ్చేదిరా? నీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆవిడ్ని సమర్థిస్తున్నావా? అయినా అప్పుడు నిన్ను క్షమించినందుకు ఇప్పుడు దాన్ని అవకాశంగా తీసుకొని నాకు హితబోధలు చేస్తున్నావా? నాకు డైరెక్షన్స్ ఇవ్వకు. నీ డ్యూటీ నువ్వు చేసుకో. నువ్వు గాని తనని తిరిగి మళ్ళీ నా జీవితంలోకి తిరిగి తీసుకురాకపోయి ఉంటే నేను నా కొడుకుతో హ్యాపీగా ఉండేవాణ్ణి. మా నాన్న ఆచూకీ తెలిసిన తర్వాత తీసుకొచ్చి నాతో పాటే క్షేమంగా ఉండేలా చూసుకునేవాణ్ణిరా. నీ మూలంగానేరా నాకు మనశ్శాంతి దూరమైంది. నీ వల్లేరా మా ఇంట్లో అశాంతి చోటు చేసుకుంది. నీ పరిచయం వల్లేరా వాడికి అమ్మ తెలిసింది. ఆవిడ మీద ప్రేమ పెరిగింది. నన్ను ఎదిరించే స్థాయికి ఎదిగింది. గతం పీడకలలా భావించి మర్చిపోయాను. కానీ నువ్వు తనని ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకొచ్చి నా బతుకు ఛిద్రం చేశావురా. తను రీఎంట్రీ కాకపోతే మా నాన్న ప్రాణాలతో ఉండేవాడ్రా. ఇంత జరిగాక కూడా ఆవేశం అనాలోచితమని నాకు సలహాలిస్తున్నావా? ఇంకెప్పుడు నా పర్సనల్ విషయాల్లో నువ్వు లిమిట్స్ క్రాస్ అవ్వకు. పాపిష్టి వాళ్ల పేర్లు నా దగ్గర ప్రస్తావన తేకో. ఆఖరికి నా మీద కూడా నింద వేస్తున్నావా? నింద కాదు, నిజం. నన్నేదో నిజం తెలుసుకో అంటున్నావే. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏమన్నా ఉందేమో ఆలోచించుకో. ఎవరిని సమర్థించాలో నువ్వే నిర్ణయించుకోరా.